తెలంగాణ రైతులకు ఆధునిక యంత్రాలపై సబ్సిడీ పథకం. నమస్కారం రైతు సోదరులారా, మీ అందరికీ నా వందనాలు. ఈ రోజు వీడియోలో తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం తీసుకొచ్చిన కొత్త ఫార్మ్ మెకనైజేషన్ స్కీమ్ అంటే ఆధునిక వ్యవసాయ యంత్రాలపై సబ్సిడీ పథకం. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ పథకం ఉద్దేశ్యం ఏమిటి? రైతుల పనిభారం తగ్గించడానికి, వ్యవసాయ ఖర్చులు తగ్గించడానికి ఆధునిక యంత్రాలతో వ్యవసాయాన్ని సులభంగా చేయడమే ఈ పథకం ముఖ్య లక్ష్యం. ఈ పథకం ద్వారా ఎంత సబ్సిడీ ఇస్తారు? ఈ పథకం కింద రైతులు కొనుగోలు చేసే యంత్రాలపై 30% నుంచి 50% వరకు సబ్సిడీ ఇస్తారు. ప్రత్యేకంగా ఎస్సీ సెంట్ రైతులకు, మహిళా రైతులకు, చిన్న సన్నకారు రైతులకు అధిక సబ్సిడీ ఉంటుంది. ఏ యంత్రాలకు ఎంత సబ్సిడీ ఉంటుంది? పవర్ టిల్లర్ కు సాధారణ రైతులకు 40% సబ్సిడీ, ఎస్సీ సెంట్ మహిళా రైతులకు 50% సబ్సిడీ. స్ప్రేయర్స్ సాధారణ రైతులకు 40%, 45%, ఎస్సీ సెంట్ మహిళా రైతులకు 50% వరకు. సీడ్ డ్రిల్లర్స్ సాధారణ రైతులకు 40% సబ్సిడీ, ప్రత్యేక వర్గాలకు 50% వరకు. కంబైన్ హార్వెస్టర్లు సాధారణ రైతులకు 30%, 40%, ఎస్సీ సెంట్ మహిళా రైతులకు 40%, 50% వరకు. ఎవరెవరు అర్హులు? తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతులు. రైతు పట్టాదారు పాస్బుక్ ఉండాలి. ఆధార్ కార్డు తప్పనిసరి. బ్యాంక్ ఖాతా ఉండాలి. గతంలో అదే యంత్రానికి సబ్సిడీ తీసుకోకూడదు. దరఖాస్తు ఎలా చేయాలి? 2 మార్గాలు ఉన్నాయి. 1 ఆన్లైన్ ద్వారా వ్యవసాయ శాఖ అధికారిక వెబ్సైట్లో అప్లై చేయవచ్చు. 2 ఆఫ్లైన్ ద్వారా మీ మండలంలోని వ్యవసాయ అధికారి ఏయో మావ్ కార్యాలయానికి వెళ్లి అప్లై చేయవచ్చు. ఈ పథకం వల్ల లాభాలు: వ్యవసాయ పనులు వేగంగా పూర్తవుతాయి, కూలీ ఖర్చులు తగ్గుతాయి, దిగుబడి పెరుగుతుంది, రైతులకు లాభం ఎక్కువగా వస్తుంది. ముఖ్య గమనిక: సబ్సిడీ శాతం, యంత్రం, రైతు వర్గం, జిల్లా, ప్రభుత్వ నోటిఫికేషన్ ఆధారంగా కొంచెం మారవచ్చు. కాబట్టి అప్లై చేసే ముందు మీ వ్యవసాయ శాఖ కార్యాలయంలో నిర్ధారించుకోండి. ముగింపు: ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రైతు పథకాల సమాచారం కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. జై రైతు, జై తెలంగాణ.